ఓం నమ శివాయ నమ. పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తే స్థితి పలయా బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం జూన్ నెల. ఈ జూన్ నెలలో 12 రాసులకి ఎలా ఉన్నాయి స్థితిగతులు, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు, వాళ్ళ యోగా నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళ జన్మ నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళకి జరిగేది జరగాల్సింది కుటుంబాన్ని గురించి ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి జరగట్లేదు, ఏ పనులు ఎక్కడ దాకా వచ్చి ఆగిపోతున్నాయి, కళ్యాణాలు కానీ, ఉద్యోగాలు కానీ, సంతానం కానీ, బిజినెస్ కానీ, చేసే పనులు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, సినీ ఫీల్డ్ రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఎలా జరగబోతున్నాయి అనేది ఈ 12 రాసులకి ఈ జూన్ నెల మాసమున 12 రాసులకి ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ప్రజలందరికీ నమస్కారము. జూన్ మాసం తులరాశి. తులరాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, స్థానము, పూజ. స్థానబలం. స్థానబలం అనగా ఇల్లు ఇలా పేరు బలంలో పేరైన స్థానం కానీ, పేరైన భూమి కానీ, వ్యవసాయమైనా కానీ, లేదా ఒక ఎస్టేట్ కానీ, ఇలా జాతక యోగంలో అనేది ఒకటి కనబడుతుంది. ఇది వీళ్ళకి ఊహించని అదృష్టము. నక్కతోక తొక్కి వచ్చినట్టుగా ఇలా అదృష్ట యోగం అనేది రాబోతుంది. మరి వీళ్ళకి పెళ్ళిళ్ళు అద్భుతంగా కనబడుతున్నాయి. సంతాన విశేషంలో కూడా ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండవు. మరి కోర్టు సమస్యలు, ఆస్తి గొడవలు తీరిపోతాయి. గౌరవానికి మీ మాటకి విలువిస్తారు. కాబట్టి గౌరవం ఇచ్చిన వాళ్ళు మీకు చాలామంది ఉన్నారు. మరి మీ బంధువులతోని కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి. బంధువులు అనగా మీకు ముఖ్యమైన బంధువుల నుంచి నమ్మిన వాళ్ళే, దూరం వాళ్ళు కాదు. మీరు ఎవరు నమ్ముతారో వాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మిమ్మల్ని ముంచాలన్నా వాళ్ళే, తెంచాలన్నా వాళ్ళే. మనిషికి బాగు చేయాలన్నా బంధువులే, చెడగొట్టాలన్నా బంధువులే. కాబట్టి బంధువు మిత్రులతో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎంత వాళ్ళైనా కానీ మన వాళ్ళే అని అనుకోకూడదు. మనం మట్టికి పోయినా కూడా మన మనిషి ఉండాలి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని చేస్తామనుకున్నా తొందరపాటు అనేది మీకు వద్దు. మరి మీకు ప్రమోషన్ మార్పులు కొన్ని రాబోతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని ప్రమోషన్ మార్పులు కూడా ఈ మధ్యలో కొన్ని బ్రేక్ అయిపోయిన దానివలన మళ్ళా కొంచెం ఆలస్యంగా నడుస్తుంది. మరి మీకు అధిక ఖర్చు ఎక్కువగా కనబడుతుంది. ఆ అధిక ఖర్చు వల్ల మీరు సంపాదించిన ఆదాయం అనేది చేతిలో నిలబడతలేదు. ఎంత సంపాదిస్తున్నారో అంత డబ్బు ఖర్చు అయిపోతుంది. వస్తుంది పోతుంటుంది. కానీ ప్రజా ఏడుపు అనేది ఎక్కువగా ఉంది. ప్రజల ఏడుపు అంటే బాగున్నారు, మీకేమి తక్కువ, మీరు సంపాదిస్తున్నారు, మంచిగా ఉన్నారు, మీరు ఏమి లేకపోయినా సరే మీ దగ్గర మీకేం తక్కువ, పెద్ద వాళ్ళు ఉన్నారు, మీ బంధువులు, పెద్ద మినిస్టర్లు, పెద్ద వాళ్ళు మీ చేతిలో ఉన్నారు అని ఒక అసూయ ఎక్కువగా ఉంటుంది. కానీ మరి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి. ఏదైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇంట్లో ఉండవలసిన స్త్రీలు చాలా వరకు మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి వాళ్ళకి. ఆ స్త్రీలకి అంటే ఇంట్లో ఉండవలసిన ఏ స్త్రీలైనా కానీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు జాగ్రత్త పడుకోకుండా వాళ్ళు ఎక్కువగా టెన్షన్, ఎక్కువగా ఆలోచన పడ్డారనుకోండి, చిన్న మాట పోయి పెద్ద మాట అవుతుంది. ఆ మాట నుంచి చాలా వరకు సికాకులు అవుతాయి. మరి ఇంట్లో కళ అనేది ఉండాలి. ఇంట్లో వచ్చేసి అదృష్ట కళ ఒక స్త్రీ నుంచే ఎదురవుతుంది. ఇంట్లో ఎన్ని కోట్లు సంపాదించినా కూడా మగవాడు పేరు రాదు, ఆడపిల్ల పేరే వస్తుంది.
ఎందువల్ల అంటే ఇంట్లో మహాలక్ష్మి ఒక స్త్రీ, ఆ స్త్రీకి చాలా ఓపిక ఉండాలి. ఆ ఓపిక లేని దానివల్ల అధోగతి పాలయ్యే మార్గాలు ఉంటాయి. ఎవరో తెచ్చి మనల్ని ఎవరో వచ్చి సమస్య పెట్టేది కాదు ఇది. ఆ ఇంట్లో ఉండవలసిన వాళ్ళే ఆ స్త్రీయే, ఆ స్త్రీ నుంచే ఆమె మాటలతోనే ఇరక్కబోతుంటారు. ఆమె మాటలతోనే సమస్యలు ఎదురవుతుంటాయి. ఎవరన్నా దగ్గర వాళ్ళు బంధువులు కానీ ఎవరన్నా వచ్చినా కూడా ఆమె మాట ద్వారాగే దూరం అయిపోతుంటారు. అందువల్ల ఆమె మాట జాగ్రత్త పడినట్టుగైతే ఇలా జీవితంలో చాలా వరకు బాగుంటుంది. మరి ఈ నెలలో కొన్ని పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, పెద్ద పెద్ద కార్యక్రమాలు కానీ, మరి ఉద్యోగ విశేషాలు కానీ, మరి ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్ మార్పులు కానీ, ఇలా జాతక యోగంలో అనేది చాలా వరకు ఎదురొచ్చే మార్గాలు కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది ముఖ్యంగా అమ్మవారు ఆరాధన చేయాలి. దాంతోపాటు శ్రీ వెంకటేశ్వర స్వామి పూజా బలం చేయాలి. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు చదవాలి. అమ్మవారిని, అయ్యగారిని మీరు పూజించినట్టుగైతే మీ కుటుంబంలో అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతాయి. మనసు ఆలోచన బాగుంటుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని ఇబ్బందిగా అవుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే మీకు ఏ సమస్య ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా దానికి మీ సొల్యూషన్ చెప్పగలుగుతాం. కాబట్టి మీ సమస్యను బట్టి మేము ఏం చేయాలి, ఏ పూజ చేయాలి, ఏ గుడికి వెళ్ళాలి, ఏం చేస్తే మీకు బాగుంటుంది అనేది మేము చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.